అయితే మీరు నా గురించి ఎక్కడెక్కడ వెతికారా? వెతికాను సార్. అలాగే, ఎందుకంటే మీ వీడియోలు వింటున్నాను కదా, విన్నప్పుడు నాకు కొద్దిగా అవగాహన కలిగింది ఒకసారి కలవాలి అని. కలిసి కానీ మనకి అవకాశం దొరకలేదు నాకు. అది మీ నెంబర్ అయితే లాస్ట్ చివరికి దొరికింది. అంటే చార్మినార్ దగ్గర ఉంటానని ఎవరు చెప్పారు మీకు? నేను చెప్పానా? మీరే చెప్పారు, వీడియోలో చెప్పారు. అంటే మలక్పేట అని చెప్పాను యాక్చువల్లీ. ఓకే ఓకే. నాకు వీడియోలు విన్నప్పుడు నాకు చార్మినార్ దగ్గరలో అనే కొద్దిగా ఐడియా మీరు చెప్పినట్టు అనిపించింది నాకు. అందుకని అక్కడికి వచ్చాను అన్నమాట. నేను నాది విజయనగరం యాక్చువల్ గా. ఓకే ఓకే, అది విషయం సార్. మీ వీడియో ఏంటంటే నేను అన్ని భయాల నుంచి బయటపడ్డాను సార్, ఒక విధంగా చెప్పాలంటే. అవును, అంటే సరిగ్గా చూడడంతోనే సమస్య నుంచి బయటకు వస్తాం, కానీ సమస్యని అడ్రస్ చేయకుండా ఊరికి ధ్యానాలు గట్రా చేసినా ఏ ఉపయోగం లేదనేది నేను నిశ్శబ్దంగా చెప్తున్నాను అంతవరకే. అలాగని నేను చెప్పింది జనాలు ఆచరించాలని లేకపోతే నా దగ్గరికి రావాలని నేను కోరుకోవట్లేదు. నేను ఏకాంతంగానే జీవించి ఏకాంతంగానే మరణించాలనుకుంటున్నా. అవునవునవును. అంటే ఇలా జీవించడం అంత చిన్న విషయం కాదు సార్. అది అంటే జ్ఞానం అందరికీ ఉండొచ్చు, కానీ జీవించడం జ్ఞానమే. అంటే ప్రకృతిలో ఉన్నదే ఇది కదా. అవునవును, ప్రకృతిలో ఉన్నదే ఇది. ప్రకృతిలో అన్ని ఒకదాంతో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉంటూ దేనికవి ఏకాంతంగా ఉంటాయి అంతే. ఇప్పుడు నాకు మీతో జీవితకాలం సంబంధం ఉండని, కానీ నన్ను మీ జీవితంలోకి లాక్కోవద్దు, అలాగే మీరు నన్ను జీవితంలోకి లాక్కోవద్దు. సో ఒకరి మీద ఒకరు దాడి చేసుకోకుండా సమాచారంతో ఎక్కడి వాళ్ళు అక్కడ లిబరేట్ అయితే బాగుంటుంది అనేది నాకు ఎప్పుడో 2009 ఆ ప్రాంతంలో కలిగిన సంవేదన. అది ఇప్పుడు ఈ యూట్యూబ్ అనేది లేకపోయి ఉంటే ప్రాబబ్లీ ఇలాగే జీవిస్తూ ఉండేవాడిని, కానీ నా చుట్టుపక్కల ఉన్న 2 3 చెప్తూ ఉండేవాడిని. సో దాన్ని కూడా పూర్తి ఎరుకలో, అంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మ్యానిపులేట్ చేయకూడదు. తర్వాత ఎవరైనా క్రిటిసైజ్ చేసినా నేను అంగీకరిస్తాను. తర్వాత ఎవరు ఫోన్ చేసినా, కాల్ చేసినా, లేకపోతే కామెంట్ చేసినా వాళ్ళకి చెప్పాలి నేను ఉన్నాను. రిప్లై అంతవరకే. ఇదంతా జీవన సూత్రాలే. ఇప్పుడు ఏదో జస్ట్ వాడిని ఒక సబ్స్క్రైబర్ లాగా వాడుకున్నాం అనుకో, మళ్ళీ కమ్యూనికేషన్ ఎండ్ అయిపోతుంది. హఠాత్తుగా వచ్చిన సంశయానికి తక్షణమే జవాబు దొరికిందనుకో మనసు చాలా ప్రశాంత పడుతుంది అంతే. ఇంకా మీరు చెప్పండి, ఏమర్థమైంది మీకు మీ జీవితంలో ఉన్నది? ఇప్పుడు మనకి ఏంటంటే అసలు ప్రపంచాన్ని ప్రకృతిని వేరు వేరుగా చూడాలన్న ధ్యాస ఇంతవరకు నాకు కలగలేదండి. అంటే భగవంతుడే సర్వస్వం అని నమ్మాను. అంటే భగవంతుడి దయ వల్ల అన్ని కలుగుతున్నాయి, మనకి ఏది కలిగినా భగవంతుని అనుగ్రహం చేత దొరుకుతుంది అనుకున్నాను. కానీ ఈ ప్రపంచాన్ని వేరు చేయడం వల్ల మనకు కొద్దిగా కరెక్ట్ గా పాత దొరుకుతుంది అన్న ఆలోచన రాలా. అసలు ఏ పుస్తకాలు లేనిది అది. మీ వీడియోలు విన్న తర్వాత ప్రపంచాన్ని ప్రకృతిని వేరు చేసి చూడాలి అని స్పష్టంగా అర్థమైంది. అవును, ఆ స్పష్టత వల్ల ఏంటంటే జీవితంలో ఏ చేసినా సరే ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తాను, ఎంతవరకు మనం అడగాలి భగవంతుడిని అంతవరకే అడగాలి. ప్రకృతిపరమైన విషయాలే భగవంతుడికి ఆపాదించాలి తప్ప మన ఉద్యోగాలు, మన వివాహ సమస్యలు ఇవన్నీ దేవుడికి ఏం సంబంధం? అవునవును, మన అవసరాలు, మన కోరికలు అంటే ఆదిగా అలవాటు చేసేసారండి. మీరు ఈ పూజ చేస్తే మీకు ఆ ఫలితం వస్తుంది, ఈ స్తోత్రం చదివితే ఆ ఫలితం వస్తుంది అని. ఇదంతా వ్యాపారము, దేవుణ్ణి కించపరిచే ప్రక్రియలు. ఒకవేళ భగవంతుడు అనేవాడు ఉంటే, నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఒక్కటి చేస్తాడండి. అవును, తన కనుక పని అంటూ ఉంటే వ్యక్తిగతంగా అడ్రస్ చేస్తాడు తప్ప గుంపుని అడ్రస్ చేయడు. అవునవును, భగవంతుడి దృష్టిలో కుటుంబం లేదు, మనిషి ఉన్నాడు అంతే. ప్రాణి ఉంటది అంతవరకు, ప్రాణం తప్ప ఇంకేమి లేదు. ఎనీవే చెప్పండి ఇంకా. సద్గురు జగ్గి వాసుదేవ్ కూడా ప్రవచనాలు కూడా అతను కూడా సూక్తులు అవి వింటుంటాను, కొటేషన్స్ అవి కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మళ్ళీ వచ్చేసరికి అతను మళ్ళీ శివుడి దగ్గరకు వచ్చేస్తాడు కంప్లీట్ గా. శివుడి దగ్గరికి రాని, కానీ దాన్ని మన ప్రాపంచిక విషయాలకు ముడిపెట్టకూడదు. విషయం చెప్తే కదా తెలిసేది. అవునవునవునవును, చెప్పకుండా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకే తెలియదు. అది వాళ్ళు ఇచ్చే ప్రవచనాల్లో విషయాన్ని చెప్తున్నారు కానీ డివైడ్ చేయలేకపోతున్నారు, వాళ్ళకు తెలియదు. అది చాలా గొప్ప ఇంటెలిజెన్స్ ఉంటది
అంటే నేను అడగకూడదేమో, మీకు క్లారిటీ అనేది ఎలా వచ్చింది సార్? ఈ రెండింటిని వేరు చేసి చూడాలని ఎందుకు అనిపించింది? అది ఏమంటారు, కొన్ని ఇన్సైట్స్ లాగా అంతే. అంటే మనకి అనుకోని పనిగట్టుకొని మనకి ఒక థాట్ రాదు, కానీ అదే పనిగా ఒక విషయంలోకి మనం తొంగి చూస్తున్నప్పుడు హఠాత్తుగా కొన్ని రహస్యాలు తెలుస్తాయి. అవి ఎంత సింపుల్గా ఉంటాయంటే అంత సింపుల్గా ఉంటాయి. సో సింపుల్గా ఉన్నది మనం దర్శించాలంటే మన సెన్సెస్ చాలా బాగుండాలి. ఇప్పుడు ఒక లారీ అందరికి కనిపిస్తుంది, అవునా? కానీ ఒక చీమ కనబడాలంటే నీ సెన్సెస్ అన్ని బాగుండాలి. సో మామూలు కంటి చాపు ఉన్నవాడి కూడా లారీ కనిపిస్తుంది, కానీ ఒక చీమ కనబడాలంటే నీ కళ్ళు, నీ స్పర్శ, నీ నడక అన్ని బాగుండాలి. అంతకంటే సూక్ష్మమైంది నువ్వు చూడాలనుకున్నప్పుడు, అంతకంటే సూక్ష్మమైంది చూడాలనుకునే స్థితియే ధ్యాన స్థితి అన్నట్టు. యు ఆర్ అబ్సల్యూట్లీ అవేర్ ఆఫ్ యువర్ సెన్సెస్ అండ్ దే ఆర్ ఆల్ టుగెదర్ ఫంక్షనింగ్. అండ్ అది ఒక డైరెక్షన్లో చూస్తున్నాయి. ఆ చూడడంలోనే ఎదురుగున్నది కనబడుతుందని కాదు, మొట్టమొదటిసారి నీ యొక్క ఆ సెన్సెస్ యొక్క రిఫైన్మెంట్లో నీకు ఒక చిన్న ఒక ఇన్సైట్ కలుగుతుంది. అట్లా కలిగిన ఇన్సైట్స్ ఇప్పుడు మొత్తం ఆధ్యాత్మిక వాంగ్మయం కొన్ని లక్షల పుస్తకాలు, పేజీలు ఉన్నాయి కదా. నేను ఎన్నో చదివాను, నాకు ఓవరాల్గా తెలిసింది ఒక్కటే. ఒక్క పదము దాని అర్థం తెలిస్తే ఆధ్యాత్మికతలోకి ఎంటర్ కావడం వెరీ సింపుల్ అన్నమాట. అదేమిటి? పోలిక. ఇంతే. ఇప్పుడు ఇది అనిపించడం వేరు, నేను చేస్తున్నదల్లా లేదా నేను చేసిందల్లా పోలిక లేకుండా నా మనసు ఎట్లుంటది. అప్పుడు అలా మొదటిసారి చూసినప్పుడు నాకు తెలిసింది ఎన్ని పోలికలు ఉన్నాయి నాలో, ఎంత పోల్చుకుంటున్నాను రంగు విషయంలో, ఎత్తు విషయంలో, డబ్బు విషయంలో, అందం విషయంలో, దేశాల విషయంలో, ఎన్నెన్నో పోలికలు. ఇవన్నీ పైకి కనిపించేవి. లోపట మాటల విషయంలో, తర్వాత పరువు విషయంలో, కులం విషయంలో, మతం విషయంలో ఇవి ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే చాలా పోలికల యొక్క దొంతర ఉంది, స్పష్టంగా నేను చూసిన. ఇది ఎవరికి చెప్పడానికో లేకపోతే వేరే వాళ్ళకి బోధించడానికో నేను చేసిన ప్రయత్నం కాదు ఈనాటికి కూడా. నేను టీచర్ని కాదు, నేను గురువుని కాదు, నేను కౌనికిస్తా గొట్టంగానే బతకాలనుకుంటున్నా. ఎందుకు? దట్ ఈస్ ట్రూ లిబరేషన్. మళ్ళీ ఐడెంటిటీ ఎందుకు? ఇప్పుడు నేను ఒక పీఠం మీద కూర్చొని బోధిస్తేనే వినేవాళ్ళు ఉన్నారనుకో, అట్లాంటి వాళ్ళు నాకు వద్దు. నేను అంట్లు అడుగుతున్నా, మాట్లాడితే వినేవాడు కావాలి. అంటే నేనెవరు, నా ఐడెంటిటీ ఏమిటి, నేను వేసుకున్న బట్టలు ఏమిటి, ఇవన్నీ నాలో పోయిన తర్వాత వాటిని ఆధారం చేసుకుని నేను ఎట్లా ప్రచారం చేస్తా? అవసరం లేదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. అవసరమైతే భవిష్యత్తులో అడుక్కు తింటాను, కానీ ఎలా అడుక్కు తింటాను అనే చోట రియల్ ప్రజ్ఞ ఉందన్నమాట. నీ పర్సెప్షన్ ఏమిటి దాని పట్ల అన్నది ఒక మనిషికి నిజంగా ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తుంది తప్ప ఊరికే కూర్చొని మనం ప్రవచనాలు ఇస్తే ఏ ఉపయోగం లేదు. సో మీరు అన్నదానికి జవాబు ఏమిటంటే, ఒక 2-3 ఇన్సైట్స్ ఒక పర్టికులర్ పీరియడ్లో, అంటే నేను అప్పటికి కొన్ని సంవత్సరాలుగా ఈ చిన్న విషయాన్ని గమనిస్తున్నా. అసలు అంటే ఒక ఆశ్రమానికి వెళ్ళి గురు కృప వల్ల, లేకపోతే ఒక ప్రత్యేక రాశులు వీటితో జన్మ తీసుకున్నవాడు, ఒక ప్రత్యేక కుటుంబంలో జన్మ తీసుకున్నవాడు, వీళ్ళకే నా జ్ఞానోదయము. ఎందుకంటే మనకు చెప్పిన కథలన్నీ అట్లా పాడేని. మరి నాలాంటి సాదాసీదా ఒక కామన్ మ్యాన్కి ఇప్పుడు నాకు సంస్కృతం రాదు, దాన్ని చాగంటి గారు లేకపోతే గరికపాటి ఇట్లాంటి మహానుభావులంతా వ్యాఖ్య చేస్తున్నారు. నాకు ఎట్లా తెలుస్తుంది నిజమని? నాకు సంస్కృతం నేర్చుకోవాలంటే నాకు టైం సరిపోదు. పోనీ ఒకనొక ఎరాలో అందరికీ సంస్కృతం వచ్చు, మరి వాళ్ళకి అర్థమై సచ్చిందా? జస్ట్ అర్థమైంది కరెక్టే, మరి ఆచరించకపోతే ఎట్లా? అప్పుడు నాకు తెలిసింది ఆచరణాత్మక ఆధ్యాత్మికత వేరు, మాటపూర్వకమైన ఆధ్యాత్మికత వేరు, ఆలోచనాత్మకమైన ఆధ్యాత్మికత వేరు. ఇప్పుడు నాది ఆచరణ వచ్చిందా, ఎక్కువ ఆలోచనలు ఉండవు. ఆలోచిస్తున్నావా, అనంతమైన ఆలోచనలు ఉంటాయి. ఇక మాటలు అంటావా, ఇంకా దానికి లెక్కేలేదు. ఇప్పుడు నేను చేస్తున్నదల్లా ఆచరిస్తూ అక్కడి నుంచి మాట్లాడుతున్నాను అంతే తప్ప ఎవరినో నమ్మించడానికో లేకపోతే ఒక సంస్థ స్టార్ట్ చేయడానికో దీన్ని ఆధారం చేసుకుని ఒక ఎంపైర్ బిల్డ్ చేయడానికో కాదు. అలాంటి అవకాశాలు వచ్చాయి, నేను ఐ సెడ్ నో. అంతే. మళ్ళీ అందులో పడిపోతే మళ్ళీ మనం కింద దిగజారిపోతాం తప్ప మన స్థితిలో మనం ఉండలేము. అది అక్కడ ఎవరైనా అంటే స్టార్టింగ్ ప్రయాణం ఒక గురువు కానీ ఒక సాధకుడు కానీ అలాగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వ్యామోహం కలిగి మళ్ళీ కింద దిగజారిపోతారు. తెలియకుండా మైండ్ ఎంత
డేంజరస్ అంటే నిన్ను బలి ఇరికిస్తుంది అసలు. అవును, అదే అందుకే నిరంతర ఎరుక కావాలన్నమాట. అవునవును. నాకు తెలిసి సద్గురు జగ్గి వాసుదేవ్ గాని చాలా మంది ఉన్న గురువులు గాని ఒక అవగాహన వచ్చిన వారు అయినప్పటికీ కూడా ఈ వ్యామోహాన్ని చిక్కుపోయారు. అంటే మళ్ళా ఒక స్ట్రక్చర్ లో పడిపోతారు, పక్కన పడిపోయారు, ఆ స్ట్రక్చర్ లో ఇరికిస్తారు. మెల్లమెల్లగా గుంపు ఎక్కువ అవడంతో దాన్ని ఆర్గనైజ్ చేయడంలో సంస్థలు వచ్చేస్తాయి. గుంపును ఆర్గనైజ్ చేయాలంటే డబ్బు, ఇప్పుడు ఫ్రీ అని చెప్పారనుకో సద్గురుకే ప్లేస్ ఉండదు, అంతమంది వచ్చేస్తారు. అవునవును. అందుకని దానికి ఒక కాస్ట్ పెడతారు. కాస్ట్ పెట్టిన తర్వాత సేమ్ మళ్ళీ అందులో డబ్బు ఉన్నవాడు మళ్ళీ సేమ్ డిస్క్రిమినేషన్ వచ్చింది కదా. అవునవునవును, అన్ని వచ్చేస్తాయి ఇక్కడ. ఒక్కసారి మనం చిన్నది వెసులుబాటు కల్పిస్తే మొత్తం వచ్చి పడిపోతుంది అన్నమాట. మాయ మొత్తం మనకి ఇదైపోతుంది. ఇది ఒక విషయస్ సర్కిల్. ఈ విషయస్ సర్కిల్ నుంచి నేను కంప్లీట్ గా బయటకు వచ్చి, ఇప్పుడు చాలా మంది అంటారు ఇప్పుడు నువ్వు ఇట్లా చెప్తున్నావు కానీ భవిష్యత్తులో నువ్వేమైనా చేయొచ్చు. నేను సింపుల్ గా చెప్తాను, నో అంటే నాది స్ట్రాటజీ కాదు. ఈ జీవితంలో ఆనందంగా మరణించడం నా చేతిలో ఉంది, కానీ డబ్బు లేకుండా మరణించడం వల్ల ఏమి కాదు. అది నాకు ప్రామాణికంగా, నాకు తినడానికి ఇంత తింటుండి, పడుకోవడానికి ఒక ప్లేస్ ఉండి, వేసుకోవడానికి ఒక 2 బట్టలు ఉంటే చాలు. నేను ఇంకా అనుకుంటున్నా, ఇప్పుడు ఒక ఫ్రెండ్ పొలంలో వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా. నేనే పొలంలోకి వెళితే అసలు జస్ట్ గోచి పెట్టుకుని బట్టలు తీసేద్దాం అనుకుంటున్నా. అంటే హాయిగా, అంటే మన ఊర్లో తిరగలేం, సో అందరిని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. అలాగే అందరిని ఇన్స్పైర్ చేయడం నా ఉద్దేశం కాదు. ఎవరు ఎట్లా ఉంటే నాకేమి, ఎవరు ఎట్లా ఉండాలనుకుంటే వాళ్ళు అట్లాగే ఉండాలంట నేను. సో ఎనీవే మీరు చెప్పండి. అదే ఏమి లేదు స్వామి, అంటే నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు రమణ భగవాన్తో మాట్లాడినట్టే అనిపించిందండి. అంటే మీ వీడియో విన్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. మరి రమణ మహర్షి ఎలాగైతే ఉందాం అనుకున్నారో అలా మీరు ఉండిపోయారు. అతను మళ్ళీ లాగారు కొంతమంది గుంపులోకి. అవును, అతనుగా ఉండవలసిన వాడు అతన్ని లాగేశారు చాలా మంది, గుంపులో లాగేసి ఒక ఆశ్రమం ఇది చేసేశారు. కానీ మిమ్మల్ని లాగలేకపోతున్నారు. అది చాలా గొప్ప విషయం. అది నేను అంటే కొన్ని సంవత్సరాలు, అంటే ఇప్పుడు ఒకసారి చూసుకుంటే నేనే ఆశ్చర్యపోతా. అవును, నేను అసలు ఒక 7 సంవత్సరాలు అసలు ఈ ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా ప్రపంచంలో ఉన్నా. 7 సంవత్సరాలు మినిమం. నేను చేసిందల్లా ఒకటి వారానికి 2 రోజులు ఒక హోటల్లో గేట్ దగ్గర కూర్చొని బొమ్మలేశాను, జస్ట్ నేను తినడానికి. అంటే ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ అపాన్ ఎనీబడి. నాకు తినడానికి సరిపడే డబ్బులు వచ్చాయి, ఎంబడే నేను బ్యాగ్ సర్దుకొని వచ్చేసేవాడిని. ఆ హోటల్ మేనేజర్ ఉండేవాడు, ఒక ముస్లిం. అతను అడిగేవాడు అనమాట, ఎవరయ్యా నువ్వు, అసలు అందరూ ఎక్కువ పని చేయాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, నువ్వు జస్ట్ 200 రాగానే వెళ్ళిపోతావు, తర్వాత శాలరీ ఇస్తా అంటే వద్దంటావు, అంటే నాకు స్వేచ్ఛ కావాలి సార్ అని చెప్పేవాడిని. ఏం చేసుకుంటావు స్వేచ్ఛతో, అది మీకు లేదు కాబట్టి మీకు తెలియదండి అని చెప్పేవాడిని. మీరు పోగొట్టుకున్నారు. నేను నా జీవితంలో చివరికి ఒక చెత్తకుండి దగ్గర మరణించినా పర్వాలేదు, నాకు అక్కడ స్వేచ్ఛ ఉండాలి. తెలియకుండా చెప్తున్నది ఏమిటి, నాకు అథారిటీ వద్దు, నా పైన ఎవరు బాసులు వద్దు, నా కింద ఎవరు అసిస్టెంట్లు అటెండర్లు వద్దు, నా పని నేను చేసుకుంటాను. ఇది నా ఆధ్యాత్మికత జీవితం యొక్క ఒక ఆచరణాత్మకమైన జీవితం ఇది, అంతే తప్ప. ఆచరణాత్మకం అనేసరికి చాలా గొప్ప విషయం. అసలు దాన్ని చిన్నగా చూడడానికి లేదు. అబ్సల్యూట్లీ. చాలా మందికి జ్ఞానం ఉంది. ఈ రోజుల్లో జ్ఞానం లేని మనిషి ఎవడూ లేడు. ఇంకొక మంచి విషయం, ఇంకొక ఆశ్చర్యం, అంటే చాలా డిస్కషన్స్ వచ్చేవి, మరి నువ్వు ఇట్లా ఏమీ చేయకుండా జస్ట్ ఏ రోజు దారో సంపాదించుకుంటూ ఉంటే మరి నీకు హఠాత్తుగా డబ్బు అవసరమైతే ఎట్లా, ఎందుకంటే నువ్వు ఎవరిని అడగట్లేదు కదా. నేను ఇదే చెప్పేవాడిని, నేను ఇప్పుడు ఏమీ చేయట్లేదు, జీవితకాలం ఏమీ చేయనని ఎందుకు అనుకుంటున్నారు. సో ఎలా చేయాలని ఆలోచిస్తున్నా. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక పెయింటింగ్ వేస్తున్నా, 2 రకాలుగా చేస్తాడు మనిషి. పెయింటింగ్ వేస్తూనే దాన్ని అమ్మాలని, దాని ద్వారా వచ్చే డబ్బుతో ఏం చేయొచ్చు అని ఆలోచిస్తూ చేస్తాడు. ఇది కరప్షన్. అంటే పెయింటింగ్ వేయడంతో నీ పని పూర్తయిపోయింది. ఇప్పుడు ఈనాటి వరకు నా స్టూడియోకి ఎవరన్నా వస్తే ఈ పెయింటింగ్ మీకు చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా కొనుక్కోండి అని నేను ఎప్పుడు కన్విన్స్ చేయను. నేను అసలు చెప్పను, ఈ పెయింటింగ్ గురించి మీరు చెప్పండి అంటే నేను అంటాను, చెప్పకూడదనే వేశాను పెయింటింగ్, మళ్ళీ చెప్పడం ఏమిటి. కానీ రిషా గారు, అందరికి అంత ఆర్ట్ రాదేమో. నేను 2-3 సార్లు, నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, బొమ్మలు గీయడం ఏమి ఇష్టం. కన్సిస్టెన్సీ అంటే ఈ రోజు మొదలు పెట్టి ఒక 5 ఏళ్ళు ప్రతిరోజు దాన్ని టచ్ చేస్తే, ప్రతిరోజు దాన్ని అధ్యయనం చేస్తే మీకు వద్దన్న చాలా జ్ఞానం వస్తుంది.
గీస్తూ దాంట్లో ప్రగతిని చూడాలి, గీస్తూ అట్లాంటి వ్యక్తులను కలుసుకుని అడగాలి, డిస్కస్ చేయాలి, అట్లాంటి వ్యక్తులు చెప్పిన సలహాలు తీసుకోవాలి. తెలియకుండా మీలో అంతులేని జ్ఞానం వస్తుంది, అదే ఆచరణ అవుతుంది. ఇప్పుడు మనం రోజు ఇంట్లో గృహిణి వంట చేస్తూ ఉంటుంది, అవే 5-6 పదార్థాలు. నిజంగా వంట ఆసక్తి ఉన్నవాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ వచ్చు, ఇంకా కొత్తవి ఏమిటి అని అన్వేషిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతాడు, నీకు వంటలు వచ్చా? రావా, అయితే నీతో నాకు పనిలే. ఇప్పుడు ఎవరో కలిసారు, నాకు వంటలు వచ్చు, ఏం వచ్చు చెప్పు అంటే వీడికి వచ్చినవి చెప్పాడు అనుకో, ఓకే ఫైన్. కొత్త కూర చెప్పాడు అనుకో, ఏ పద ఒకసారి చేసి చూపిద్దుపా. లెర్నింగ్ అట్లా ఉంటుంది. అంటే నువ్వు కీప్ ఆన్ యాడింగ్ వాల్యూ టు యువర్ ఓన్ లెర్నింగ్. అట్లా నువ్వు పాలిష్ చేసుకుంటూ 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 బొమ్మ చెక్కుతాం. ఎట్లా కొట్టిన చోటే మళ్ళీ మళ్ళీ కొడతాం, ఎందుకు? రిఫైన్ చేయడానికి. అట్లా సో మనల్ని మనం రిఫైన్ చేసుకోవడం అనేది ఎరుక అన్నమాట. అంటే యు ఆర్ కీప్ ఆన్ యాడింగ్ వాల్యూ. నిరంతరం నీవేమిటి, నీ సెన్సెస్ ఏమి అక్కర్లేదు. సమయం అనంతంగా ఉంది, సమయం లేదు. బిజీగా ఉన్న వాళ్ళు టీవీ చూడట్లేదా, మొబైల్లో టిక్ టాక్లు చూడట్లేదా? అది పక్కన పెట్టేస్తే అయిపోతుంది. ప్రతిరోజు అర్ధగంట చాలు. అర్ధగంట ప్రతిరోజు మీరు 5 ఏళ్ళు చేశారనుకో, మీరు ఈ క్షణం ఉన్న వ్యక్తి కాదు, ఎవరో మారిపోతారు. మీ మనసులో చాలా కొత్త సమాచారము, చాలా కొత్త ఆచరణాత్మకమైన జ్ఞానం ఇవన్నీ వచ్చేస్తాయి. బికాజ్ యు ఆర్ నాట్ థింకింగ్ బట్ యు ఆర్ డూయింగ్. నేను ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో ఒక సంస్థ కూడా పెట్టాలనుకున్నా. ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు. అప్పుడు సంస్థలో ఇన్ని ధ్యాన పద్ధతులు ఉన్నాయి కదా, ఆచరణాత్మక ధ్యాన పద్ధతి ఏమిటి అన్నప్పుడు నేను ఒక పెయింటింగ్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసి ఒక బుక్ కూడా రాశాను. కానీ నేనే దాని మీద తత్వ విచారణ చేసి అవసరం లేదని పక్కన పెట్టేసిన. రాబోయే రోజుల్లో సంస్థ పేరు మీద కాదు కానీ నాకు ఎవరెవరైతే పరిచయం అవుతారో వాళ్ళకు ఒక తరహా డ్రాయింగ్ స్ట్రక్చర్ ని ఇంట్రడ్యూస్ చేస్తా. తప్పకుండా మనమంతా కలిసినప్పుడు ఎవరు ఏం వేయాలన్న ఆలోచన లేదు, వేసేది అదే, ఎప్పుడు వేసినా అదే వేయాలి. కానీ దాన్నే ఎంత కొత్తగా చేస్తామనేది అన్వేషిస్తూ ఉండాలన్నమాట. గైడెన్స్ అంటే ఇంకేం లేదు. నిజంగా ఐటీ చేసినప్పుడు ఒక స్పాన్ బొమ్మ వేయాలంటే 100 సార్లు వేసేవాడిని, వచ్చింది కాదు అది. సో నేను త్వరలో ఒక వర్క్ షాప్ చేస్తా, మీరు వద్దురు గాని. సరే, ఇంకా మీరు ఇంకేమైనా చెప్పండి. మాట్లాడాలి తర్వాత. ఇప్పుడు అదృష్టం అంటే ఇప్పుడు అదృష్టం అనేది ఉందా లేదా? అదృష్టం అనేది ప్రపంచంలో ఉంటుంది, ప్రకృతిలో లేదు. ప్రకృతిలో మీరు బతకడమే అదృష్టం. ఈరోజు అంటే ఇప్పుడు ఒక పులి ఒక జింకల సమూహంలోకి వచ్చింది, వెంటబడడం మొదలు పెట్టింది. అందులో ఒక జింకను ఎంచుకుంది. మిగతా జింకలతో పాటు ఆ జింక కూడా పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ పులి నోట్లో ఒక్క జింక పడ్డది. ఆ మిగతా జింకలన్నిటిది ఆ రోజు అదృష్టం. అంతే. సో ప్రకృతిలో బతకడమే అదృష్టం. కానీ ప్రపంచంలో అదృష్టం అంటే డబ్బు వచ్చిన అదృష్టమే, అవార్డు వచ్చిన అదృష్టమే, ఒక సెలబ్రిటీతో ఫోటో దిగిన అదృష్టమే, ఇవన్నీ పనికిరాని అదృష్టాలు ఉన్నాయి. అంటే ఆ పనికిరాని అదృష్టాలు కూడా కారణం ఉందంటారా? ఏ కారణం లేదు, కారణాలు మనం వెతుకుతాం. అది ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం అనేది అక్కడే కదా వచ్చేసింది. ఇప్పుడు ఇంతెందుకు, మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే మీ ఎదురుగా 1000 మంది వస్తున్నారు, వస్తారు కదా. కానీ మీరెప్పుడు మీకు ఒక సెలబ్రిటీ ఇష్టం అనుకుందాం, అతను మీ మైండ్ లో ఉన్నాడు. ఇప్పుడు మీరు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ సెలబ్రిటీ ఆ గుంపులో ఉన్నాడు అనుకో, మీరు అతన్నే గుర్తిస్తారు, మిగతా వాళ్ళని గుర్తించరుగా. సో ఏది మీ మనసులో ఉంటే అదే మీకు తారసపడుతుంది. సో అదృష్టానికి మీరు ఇచ్చే డెఫినేషనే మీకు బయట కనిపిస్తూ ఉంటది. అదర్వైజ్ అదృష్టం లేదు, ఏమి లేదు. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేయడం అనుకుంటే ఇది ఆ యొక్క పరమేశ్వరుని యొక్క కరుణ, కృప, కటాక్ష వీక్షణాలు అని చెప్పొచ్చు. లేదా ఇది ఒక కాస్మిక్ కోఇన్సిడెన్స్ అంతే. మనం ఈ క్షణం అనుభవించే ఈ ఫోన్ కాల్ అనే అదృష్టంలో మన సిమ్ కార్డ్ తయారు చేసిన కంపెనీ ఉంది, మన ఫోన్ తయారు చేసిన కంపెనీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. దాంతో పాటు అత్యంత ముఖ్యంగా ఒకటి ఉండాలి, అది లేకపోతే ఇవేవి లేవు. అవేంటో తెలుసా? తరంగాలు ఉన్నాయి. తరంగాలు ఎవడు అబ్బసత్తు కాదు. అట్లా తరంగాల మధ్య మనం ఉండడం అదృష్టం అంట నేను. అంటే ఇప్పుడు అంటే కొంతమంది బాగా స్థిమిత పరులు కూడా అంటే ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు అన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రమాభాషను తీసుకుందాం. ఒకసారి అతను
ఉల్టా సమాధానం చెప్పాడు. ఒకసారి ప్రారంభ కర్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది అన్నాడు. ఇంకో దగ్గరకు వచ్చేసరికి లేదన్నాడు. అది వ్యక్తిని బట్టి. ఇప్పుడు ఎవరికైనా ఆర్ట్ రాదో అట్లాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తే నువ్వు సాధన చేయాలబ్బా అంట. ఎవడైనా ఆర్ట్ తెలిసిన వాడు ఉంటే ఇప్పుడు నువ్వు సాధన చేయక్కర్లేదు, కొంత అవగాహన పెంచుకో అంట. సో ఈ వ్యక్తిని బట్టి. సో ఆధ్యాత్మిక ప్రవచనాలు వ్యక్తిగతంగా ఇచ్చిన వేరు, అది మనం పట్టించుకోవద్దు, అది ఆ వ్యక్తికి సంబంధించింది. గుంపుకి ఇచ్చేది వేరు, అది పట్టించుకోవద్దు. దేన్ని పట్టించుకోవాలి? నీ మనసులో ఉన్న ఎగ్జాక్ట్ ప్రశ్నకి జవాబు ఎక్కడ ఉందేమో అది మాత్రమే నీకు సంబంధించింది. నా వరకు నా ప్రశ్న సమాధానం అతని దగ్గర దొరికితే మనం సాటిస్ఫై అవ్వాలి అంతే. మిగతావన్నీ నీ మీద ఇంప్లై చేసుకోవద్దు. ఇప్పుడు ఎవరికో డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ దొరికితే నువ్వు టాబ్లెట్ కొనుక్కొని వేసుకోక చచ్చిపోతావు. ఆధ్యాత్మిక ప్రవచనం అనేది ప్రిస్క్రిప్షన్. ఇప్పుడు 10 మంది తలనొప్పితోనే పోయారు, డాక్టర్ 10 మందికి 10 రకాల మెడిసిన్ ఇస్తున్నాడా లేదా? తలనొప్పితో తీవ్రత ఉంటది, దాంట్లో చివరి వాడికి మెడిసినే కాదు, హాస్పిటల్లో జాయిన్ అయిపోయి పొజిషన్ క్రిటికల్ ఉందనొచ్చు, బ్రెయిన్ ట్యూమర్. సో అట్లాగే అందరూ బాధపడుతున్నారు, కానీ బాధల్లో తీవ్రత ఉంది. అది గురువు గుర్తించి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి చెప్తాడు. నిజమైన గురువు వ్యక్తిగతంగా చెప్తాడు, మిగతా గురువులంతా గుంపుకు చెప్తారు అంతే. ఎవరికి ఉపయోగపడదు, అది తాత్కాలికంగా ఉపశమనం అంతే. ఉంటది కదా, ఒకటే 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 జాండూబాం. ఇప్పుడున్న పద్ధతులన్నీ జాండూబాంలే, అంతకమి చేయలేదు. ఇప్పుడు నాకు ఇలాంటి ఎజెండా, ఇప్పుడు అట్లా కాకుండా నేనే మనుషుల్ని లాగాలని ఆలోచిస్తే నా భాష ఇలా ఉండదు. నేను మిమ్మల్ని మాధ్యమంగా చేసుకుని రికార్డ్ చేసి, అవును చాలా అద్భుతంగా నా దగ్గరికి వస్తే చాలా బాగుంటది అని చెప్పడం మొదలు పెడతా. అలా చెప్పడంతోనే ఒక హోప్ వస్తుంది ఎదుటి వ్యక్తికి. నిజమైన గురువు ఏ హోప్ ఇయ్యాడు. నిజమైన డాక్టర్ నోరు తెరిచి టాబ్లెట్ నోట్లో వేడు రాసిచ్చి దొబ్బేస్తాడు బయటికి, సావుపో, నీ సావు నువ్వు సావుపో, అంతవరకే. సో ఇప్పుడు నా దగ్గరికి ఎంతమంది వచ్చినా మనము దేవుడి మీద దయ చూపించాలంట నేను. ఎంత ఎంత న్యూసెన్స్ పాపం. నిజంగా దేవుడికి చెవులంటూ ఉంటే ఈ పాటికి ఎప్పుడో చెవులు పోయి ఉండేవి. అంటే మనం ఎంత పెద్ద వ్యాపారం అయిపోతుంది రిషా గారు. నాకు ఏదైనా చూస్తే ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. ఇలాగే ఉంటది, అంటే ప్రపంచం ఇలాగే ఉంటది. ప్రపంచంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఎగ్జిస్ట్ అవ్వాలి, నిలబడాలంటే వ్యాపారం అంత సూత్రం. అంటే మనం వెళ్ళి అడ్డుపడతామన్నా మనకేమైపోద్దని ఒక్కోసారి భయం. మిమ్మల్ని పక్కకి జరిపిస్తారు అంతే. అంటే మన మీద కూడా వచ్చేస్తారు. మిగతా వాళ్ళు నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వీడికి ఏదో ఏమి తెలియదు, మొత్తం సొసైటీని చెడగొడతాడు వీడియో అంటారు. అందుకే మనం వాటి గురించి ఆలోచించకూడదు అంతే, చూడదు. కానీ అంటే నేను మొన్న రీసెంట్ గా ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ చూస్తే దారుణం ఎలాగుందంటే, ఒక అమ్మవారిని పెట్టారు ఒక ఇంట్లో, అదే అమ్మవారిని 14 ఇళ్ళు పెట్టేశారు. విపరీతమైన కరెక్షన్ చేస్తున్నారు డబ్బులు. చేయని చూస్తే నాకు ఏడుపు వచ్చింది. ఏం చేయాలా, ఇంత దోచుకుంటున్నారు, ఏం చేయాలి? దానికి ఒకవేళ నిలబడితే అక్కడ నిలబడి ధ్వంసం చేయాలి, లేదా పట్టించుకోకుండా ఉండాలి, కానీ ఆలోచిస్తూ కూర్చోవద్దంట నేను. అంటే ధ్వంసం చేయడానికి మనకున్న కెపాసిటీ అవసరం లేదు, మీ సంకల్పమే. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన దగ్గర అది అతని పేరు ఏదో ఉంది, మర్చిపోయిందా, బాబా ఆమ్టే అని అతను ఒక బ్యూటిఫుల్ క్యాంపెయిన్ చేశాడు. ఇప్పుడు అడవిలో చెట్లు కొట్టేస్తారు, మిగతా వాళ్ళంతా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. బాబా ఆమ్టే ఏం చేశాడు, ఏమి చేయలేదు. అతను మామూలు సాదాసీదా మనిషి, వెళ్ళి చెట్టును కౌగిలించుకుని నిలబడ్డాడు అంతే. చాలు, ఇంకా వేరే ఏం ఒక్క మాట మాట్లాడలేదు. నిజంగా సంకల్పించుకున్న వాడిని ఈ ప్రపంచం చాలా కష్టం అంటే భరించడం. అందుకే ఇప్పుడు నాది ఒక చిన్న ఏదేమైనా నేను జీవితంలో ఒంటరిగానే ఏకాంతంగానే ఉంటాను తప్ప నేను గుంపుని ఎంటర్టైన్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా నేను కరెక్ట్ గాను, ఎందుకంటే సత్యము గుంపులో లేదు. సత్యం అది ఆధ్యాత్మికత వ్యక్తిగతానికి సంబంధించింది. వ్యక్తి వస్తే ఇప్పుడు మీరు నాతో మాట్లాడితే వ్యక్తిగా మీతో చెప్తున్నాను అంతవరకే. మీరు అభినందిస్తే నేను ఒక క్షణం పాటు ఆనందపడి మళ్ళీ మర్చిపోతాను. సో నన్ను గుర్తిస్తున్నారంటే అది మీ క్వాలిటీ. ఎందుకంటే మధ్యవర్తి ఎవరు లేరు, పోస్టర్స్ లేవు, వెబ్సైట్స్ లేవు, నా వెనక ఒక చిన్న వెలుతురు లాంటి ఫోటో లేవు, మార్కెట్లు లేవు.
నేను కమ్యూనిటీస్గా గొట్టంగా అయినప్పటికీ అవును ఏ మధ్యవర్తి లేకుండా మీరు చూడగలుగుతున్నారంటే దట్ షోస్ హౌ ఇంటెలిజెంట్ యు ఆర్. అది గుర్తించి నేను సంతోషపడతా అంతే. అవును ఇప్పుడు నన్ను గుర్తించే వాళ్ళంతా నిజంగా ఇంటెలిజెంట్ పీపుల్. అలాగే వాళ్ళని నేను గుర్తిస్తాను. అవును 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 అందుకే ఎవరైనా నా దగ్గరికి వస్తే సమానత్వమే ఉంటుంది, ఎక్కువ తక్కువలు ఉండవు. నేను కిందే కూర్చుంటే వాళ్ళు కిందే కూర్చుంటారు, నేను దాగా నీళ్ళు వాళ్ళు తాగుతారు. జీవితకాలం ఇంతే. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు మన జనాభా మన స్టేట్ లో ఒక 6 కోట్లు ఉన్నారు. 6 కోట్లలో మీ దగ్గర ఒక 100 మందే వచ్చారు. చాలు. 100 మంది వచ్చారు. కానీ 100 మందే ఎందుకు వచ్చారని దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? వాళ్ళకే ఇంటెలిజెన్స్ ఉందంటే ఏవో ఆకర్షణలో పడకుండా నిజంగా వాళ్ళు అన్వేషిస్తున్నారని అర్థం. నిజమే కాదు అంటే ఆ 100 మందికి అంటే ఇక్కడ కూడా అనుగ్రహం అనాలా? అలాంటివి ఏమీ లేవు. ఆ క్షణానికి ఆ టైంలో యూట్యూబ్ ఓపెన్ చేశారు, ఏదో కనిపించింది, ఏదో తగిలింది, వచ్చారు అంతవరకు. రెండోది వచ్చిన వాళ్ళని ఆ 100 మందిని మళ్ళీ నా దగ్గర పెట్టుకోవట్లే. ఒకవేళ నా దగ్గరే 100 మందిని పెట్టుకుని సభ్యులుగా మార్చుకుంటే మీరు అన్నది కరెక్ట్. అవును 100 మందిని తిప్పి పంపించేస్తున్నా, అవునవును మళ్ళీ రావద్దు నా దగ్గరికి. ఇక్కడ మనకు అనుగ్రహం అనేది ఏమీ లేదు అసలు. ఒక చెట్టు ఎలా పుడుతుందో అలా పుట్టాము, చెట్టు ఎలా చచ్చిపోతే అలా చచ్చిపోతాం అంతే. అబ్సల్యూట్లీ. అంతకు మించి ఎక్కువ ఆలోచించకూడదు. అంతకుమించి లేదు ఆలోచించడానికి. ఆలోచిస్తే నీ యొక్క ప్రపంచం దూరడం వల్ల ఇదంతా వచ్చాయి. అవునవును ఎవరి అనుగ్రహం ఎవరికి అక్కర్లేదు. జస్ట్ నీతో సమానంగా చూసుకో. నువ్వు తిన్నది వాడికి పెట్టు, నువ్వు అనుభవిస్తున్నది వాడికి అందజేయి. అంతే అంతే. దాని గురించి కూడా వాళ్ళకి ఇవ్వాలని కూడా ఆలోచన రాకూడదు. అంతే అంతే అంతే. సో మన దగ్గర ఉంది కడతాం అంతే, అంతవరకు. ఇంతకు మించి నాకేం తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్న వాంగ్మయంలో విషయాలు కొన్ని. పోలిక వద్దు, ఒపీనియన్ వద్దు, జడ్జిమెంట్ వద్దు, సామరస్యంగా ఉండు, సామరస్యం కోసం ప్రయత్నం చేయి, అతి తక్కువ సమయంలో సామరస్యాన్ని క్రియేట్ చేయి, తర్వాత ఏ ఆలోచనని కాలంలో ఎక్కువసేపు నిలవనీయకు, సమభావన, సమత్వం, సమదృష్టి అనేది యొక్క ప్రకృతి నియమము. దాన్ని ఆచరించి చూడు. అన్ని పనులు సమశ్రద్ధతో చేసి చూడు. అంటే బాత్రూమ్ కడిగినట్టే దేవుడి ఫోటో కడిగి చూడు. మీ అమ్మను గౌరవించినంత సమానంగా రోడ్డు మీద అందరినీ గౌరవించు. ఎక్కువసేపు ఎవరితో ఉండాలో నిర్ణయించుకుని వాళ్ళతో ఎక్కువసేపు ఉండు, కానీ గౌరవం అందరి పట్ల సమానంగా ఉండని. ఏ జ్ఞాపకాలు లేకుండా చూసుకో. మంచి జ్ఞాపకం లేదు, చెడు జ్ఞాపకం లేదు. ఎందుకు? నిరంతరం పనిచేసేవాడికి ఏ జ్ఞాపకం ఉండదు. పని ఆగిన వాడికే, నేర్చుకోవడం ఆగిపోయిన వాడికే జ్ఞాపకాలు వస్తాయి. సో ఇది ఇంతకు మించి ఏం లేదు. తర్వాత నిష్కామ కర్మ ఉంది, సాక్షి ఉంది. చేస్తే పరిపూర్ణంగా చేయి నిష్కామ కర్మ, చూస్తే పరిపూర్ణంగా చూడు సాక్షి. ఈ 2 స్థితులు అత్యున్నత స్థితులు. ఇంతకు మించి ఏముంది? తర్వాత ఎరుక అనేది సూర్యకాంతి ఎట్లయితే భూమి మీద పడుతుందో అన్నిటి మీద సమానంగా నీ యొక్క శ్రద్ధ అన్నిటి మీద సమానంగా పడితే నువ్వు ఎరుకలో ఉన్నట్టు. నీ సెన్సెస్ నీ మనసును గుర్తించు. ఇది నేను పుస్తకాలు చదివి చెప్తున్నవి కాదు. దిస్ ఈజ్ వాట్ లైఫ్ టాట్ మీ. రెండోది, దీన్ని మళ్ళా ఒక ప్రాపగండ చేసామనుకో ఇది బిజినెస్ అయిపోతుంది. ఇప్పుడు ఇది నేను అనుభవిస్తున్నది మీరు అనుభవించారనుకో అది మీదే, నాది కాదు. నేను నాకు దీని మీద ఓనర్షిప్ ఏమీ లేదు. నాకు దేని మీద ఓనర్షిప్ లేదు. నేను ఉన్నాను, నాకు ఇలాంటి భావన కలిగింది, అది మీరు ఆచరించారు, అలాగే మీకు అనిపించదు, మీదే. ఇంకా అంతే. చెప్పింది కాంత అయ్యిండొచ్చు, రీసా అయ్యిండొచ్చు, బట్ అనుభవిస్తున్నది నేను ఆచరిస్తాను కాబట్టి ఇప్పటి నుంచి నాదే అది. తద్వారా ఏ ప్రత్యేకమైన థ్యాంక్స్ అక్కర్లేదు, నమస్కారాలు అక్కర్లేదు. నేను నా పుస్తకంలో రాశాను, టచ్ యువర్ ఓన్ ఫీట్ అండ్ డూ నమస్తే టు యువర్ ఓన్ సెల్ఫ్. నీకు నువ్వు నమస్కారం కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా అంగీకరిస్తే ఏదైనా చెయ్యి, లేదా ఏం చేస్తే కాన్సిక్వెన్సెస్ బాగుంటాయి అదే చెయ్యి. ఇప్పుడు ఏవో గింజలు నాటితే ఏవో చెట్లు వస్తాయి. ఏ చెట్లైనా ఓకే అనుకుంటే ఏ గింజలైనా నాటు. అంటే కాకుండా ఈ చెట్లే కావాలనుకుంటే తెలుసుకొని నాటు. ఈ 2 మార్గాలే. అనుకుంటే అడవిలో సృష్టి ఉండు, లేదా ఒక పూల తోటలో ఉండు, 2 ఆప్షన్స్. బట్ 2 చోట్ల ఫ్రీగానే ఉండు, స్వేచ్ఛలో ఉండు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను ఎక్కువ కూడా ప్రకృతిలో ఉండడానికి ఇష్టపడుతున్నాను. బయటకు వచ్చేస్తున్నాను. అంటే ఏదో పని ఉంటే ఆ పని చేసుకుంటున్నాను, బయటకు వచ్చేస్తున్నాను. అంతే కదా. ఎక్కువసేపు ప్రకృతిలో మమేకమై ఉండడం, అలాగే నడవడం, ఇసుక మీద నడవడం కొద్దిగా ఇది అలవాటు అవుతుంది. కొద్దిగా బాగుంటుంది. బాగుంటుంది. చక్కగా వెళ్ళిన ఏదైనా నది పక్కన కూర్చోవడం, కాలు గడపకుండా, అంటే ఎక్కువ సమయాన్ని దీనికోసం కేటాయిస్తున్నాను. చాలా మార్పు వచ్చింది. అంటే మీరు వినక ముందు, విన్న తర్వాత
ప్రత్యేకంగా నాకు తెలుస్తుంది స్పష్టంగా నేను ఎలా చేంజ్ అయ్యానని. అంతకంటే ఏం అక్కర్లేదు. సో నెంబర్ ఉంది కాబట్టి జీవితకాలం మాట్లాడుకుందాం. ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ లో మెసేజ్ పెడతాను స్వామి, మీరు అవకాశం ఉన్నప్పుడు కాల్ చేయండి. అలాగే 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 జీవితకాలం పలానా టైంలో చేయండి అంటే ఆ టైంలోనే చేస్తాను. జీవితకాలం తర్వాత ఇప్పుడు మీ పేరు అప్పారావు కదా? అప్పారావు. నేను అయితే అప్పారావు అని ఒక ఏంజిల్ ఉందని నేను ఒక కథ క్రియేట్ చేసిన. అది మీది, అది నా విషయం కాదు. అది కాదు, మీరు కాదు నా పేరు గురించి చెప్తున్నా. మీరు కాదులేండి, మీరు అప్పారావే. సో దానికి కొత్త పేరు పెట్టాను, అప్పాస్ ఏంజిల్ అని. సో ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ అప్పాస్ ఏంజిల్ అగైన్ బికాస్ ఆఫ్ యూ. అందరూ ఏంజిల్సే లేదా, అందరూ మనుషులే లేదా, అందరూ ప్రాణులే లేదా, అందరూ దేవుళ్ళే లేదా, అందరూ జంతువులే. ఇక్కడ వేరే వేరే ఉందా? యు ఆర్ అన్స్పిరిచువల్. నీవెవరో అదే అందరిలో చూడు. అంతే. సరే. ఇంకొకటి, మీరు ఒకసారి వీడియోలో మనం ఉన్నప్పుడు కావాలని ప్రయత్నం చేస్తే మీరు ఐఏఎస్ కావచ్చు, కానీ రమణ భారతి కాలేరని అన్నారు. ఎందుకు ఆ మాట? ప్రయత్నం వల్ల నిద్ర రాదు కదా. ఓకే, సింపుల్, అంతే. ప్రయత్నం వల్ల ఆకలి అవుతుందా? అది అయ్యే వరకు ఎదురు చూడడం రమణ మహర్షి, అవ్వాలని బలవంతం చేయడం ఐఏఎస్ కావడం. అంటే అతను అలా అవడానికి ఏ కారణం ఏదై ఉంటది అంటారు? ఏమి కాదు. ఏది ఇప్పుడు మీరు స్నానం చేయాలంటే ఏం చేస్తారు? బట్టలు ఇప్పిస్తారు లేదా? అంతే. మనసుని ఇప్పేసి కూర్చున్నాడు అంతే ఇక్కడ. ఓకే, అంటే ఆ క్షణానికి అతను అది చేయాలనిపించి చేశారు అంతే. అది కూడా అనుగ్రహం లేదు. ఎవ్వరు అనుగ్రహం లేదు సార్. ఇది జస్ట్ మీరు స్వేచ్ఛగా ఉండాలనుకోరా? మీరు బస్సు ఎక్కినప్పుడు మీకు మంచి సీటు దొరకాలి, పక్కవాడు మీ మీద పడొద్దు అనుకుంటారా లేదా? అదంతా మీరు ఎప్పుడు ఏకాంతంగా ఎవరిని ముట్టుకోకుండా అందరితో ఉండాలని మీ ప్రయత్నం. సో ఏ విషయాలు మనిషిని బాధిస్తాయో అవన్నీ పక్కకు జరిపితే రమణ మహర్షి అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఇంతకుమించి ఏమీ లేదు అసలు. అంటే అది ఎలా చేస్తావు అనవసరం. ఏ విషయాలు నిన్ను బాధిస్తున్నాయో, నిన్ను బాధ గురి చేస్తున్నాయో గుర్తుపట్టు. వాటిని జస్ట్ పక్కకు జరిపి కొంతకాలం నిలబడి చూడు. అది బాగుంటే అది అనుభవించు, లేకపోతే మళ్ళీ పాత జీవితంలోకి రా. చాయిస్ ఇస్ యువర్స్. అంతవరకు చేయండి. ఒక పేపర్ మీద ఒక బ్రష్ అద్ది ఒక సర్కిల్ వేయండి. దాని కింద సంతకం పెట్టి ఫ్రేమ్ చేయించి గోడకు పెట్టుకోండి ఫస్ట్. యా, సరే మరి. బాయ్ అప్పారావు గారు, బాయ్.